కొప్పరపు కవుల గురించి మాట్లాడాలంటే నోరు రాదు. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపున్ ఘంటికలోడిపోవునటు గంటలు గంటలు పల్కిరంట. గంటకు 500 ఎకాయకి నాక విమానలోకపున్ ఘంటికలోడిపోవునటు గంటలు గంటలు పల్కిరంట. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కి నొక్కరుంద్రు. మీ వంటి మహాసు సత్కవులు 100కు 1000కి నొక్కరుంద్రు. మీ జంటను గుర్చి చెప్ప పదజాలము లేదు మహాంధ్ర భాషలో. మీ జంటను గుర్చి చెప్ప పదజాలము లేదు మహాంధ్ర భాషలో. వారిని గురించి చెప్పాలంటే వారి పద్యాల్లోనే చెప్పాలి. ఆ పద్యాల్లో ఉండే ప్రతిభా విశేషాలు చెబితే వారేమిటో అందరికీ తెలుస్తుంది. వారి పద్యాల ద్వారానే వారి ప్రతిభా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి, ఇది వారికి ఇచ్చిన సమస్య. గణపతికి గరుడు తండ్రి ఎలా సాధ్యమవుతుంది? ఒక క్షణంలో మెరుపులా మెరిసి ఆలోచన ఉరుములా ఉరిమి పద్యమై వర్షం కురిసింది. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి, హరుడు గణపతికి బోలెన్, హరుడు గణపతికి బోలెన్, హరుడు గణపతికి బోలెన్ సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. హరుడు గణపతికి బోలెన్ సరసీజాక్షుండు నాభిజన్మునకు బలెన్. గురుకీర్తి గలుగా అలా సాగరుడు ఉడు గణపతికి తండ్రి కావలె సుమ్మి. గరుడు గణపతికి అంటే ఎవరైనా విన్నవాళ్ళ ఆలోచన గరుడు గణపతి ఇలాగే ఆలోచిస్తారు. అవధాన విద్య నేర్చుకోవడం వల్ల, అవధానాలు చూడడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటంటే భిన్నంగా ఆలోచించడం వల్లే బుద్ధి వికసిస్తుంది. ఇవాళ పిల్లల్ని ఆలోచించనివ్వట్లేదు. పాఠం వాళ్ళే చెప్పి, ప్రశ్నలు వాళ్ళే చెప్పి, జవాబులు వాళ్ళే చెప్పి చేయిస్తున్న పని ఏమిటంటే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ప్రతిదీ 10 సార్లు రాసే. ఎందుకు? వచ్చిన వాడికి చిక్కాకే, రాని వాడికి చిక్కాకే. వచ్చిన వాడికి వచ్చును కాబట్టి చిక్కాకు, రాని వాడికి అలా రాస్తే ఎప్పుడూ రాదు. అదాని పిండి రూపడమా? ఒక భిన్నమైన ఆలోచన. ఇప్పుడు సమస్యకు పరిష్కారం లేకపోతే ఇచ్చేవాళ్ళు ఇవ్వరు కదా. గరుడు గణపతికి తండ్రి కావలె సుమ్మి అనగానే అట్నుంచి నరకొచ్చారు. తండ్రి కావాల సుమ్మి, అందులో ఇబ్బంది లేదు. గణపతికి తండ్రి కావాల, ఇబ్బంది లేదు. ఈ గరుడు ద్వారా ఇబ్బంది అనేది మేము వెనకొట్టేద్దాం. ఉడు గణపతి అనే మాట తోచింది వెంటనే. ఉడు అంటే నక్షత్రం, వృక్షంభం తారాకాప్యుడు ఆశ్రయాం అంటారు. అందుకని ఊడు అంటే నక్షత్రం. ఉడు గణపతి అంటే చంద్రుడు అవుతాడు కదా. చంద్రుడు సాగరంలో పుట్టాడు కదా, క్షీరసాగరంలో. అంటే సా అని ఒక అక్షరం చేరిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని ఒక అక్షరంతో పరిష్కారం చేసి సమస్యని 3 పాదాలు కూడా స్వేచ్ఛగా హాయిగా కవిత్వం చెప్పారు. హరుడు గణపతికి బోలెన్. శివుడు గణపతికి ఎలా అయితే తండ్రి అయ్యాడో అలాగే సరసీజక్షుండు నాభిజన్మునకు బలెన్. సరసీజాక్షుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మకి ఎలా తండ్రి అయ్యాడో ఇవన్నీ ఊరికే వాళ్ళు వేసుకున్న విశేషణాలు. నిజానికి వాటిని వేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక అక్షరంతో పూర్తి చేసి కాబట్టి మిగిలిందంతా కవితామయంగా సమర్థిస్తూ విశేషణాలు వేశారు హాయిగా. గురు కీర్తి కలిగి, అంతటి కీర్తిమంతుడే ఉండి, కీర్తిని మరి చల్లని చంద్రుడితో పోలుస్తూ ఉంటారు కదా, స్వచ్ఛంగా ఉంటుంది చందమామ అని చెప్పేసి. అలసాగరుడు ఉడు గణపతికి తండ్రి కావలె సుమ్మి. సముద్రుడు ఉడు గణపతి అని చంద్రుడికి తండ్రే కదా అన్నాడు. అవధానాల్లో సమస్య పరిష్కారాలు ఎందుకు ఉపయోగిస్తాయంటే ఇది చూడండి. ఒక అక్షరం ఎక్కడి నుంచో తీసుకొచ్చి దానికి కలపడం వల్ల సమస్య పరిష్కారం అయింది. కుటుంబంలో సమస్యలు కూడా 3వ వ్యక్తిని భావమృది లాంటి వాడిని తీసుకొచ్చి కూర్చోబెడితే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. మొగుడు మాట విన్నవాళ్ళు కూడా అక్కగారి మాట, తమ్ముడు మాట వింటారు. ఆ లెక్క పుట్టిల్లే లెక్క ఉంటుంది ఖచ్చితంగా. అందుకని లేదా వాడు గురువు గారు, వీరు గురువు గారు, ఎవరు గాడ్ ఫాదర్ అంటారే వారు ఎవరైతే వారు. ఒక అక్షరం తీసుకొస్తే సమస్య పరిష్కారమైనట్టే. అవి ఒక మనిషిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పిస్తే, ఓ పుస్తకం చదివిస్తే, ఏదైనా ఒక ప్రవచనం వినిపిస్తే బుద్ధి మారుతుంది కదండి ఖచ్చితంగా. అది అలాగ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇంకా జటిలమైన సమస్య కుక్కుట గృహమందు కాక ఘోకములుండెన్. కుక్కుట గృహమందు కాక ఘోకములుండెన్. కుక్కుట గృహం అంటే కోళ్లగూడు.
కోళ్ళగూళ్ళలో కాకులు ఉన్నాయట, గుడ్లగోపలు కూడా ఉన్నాయట. ఎందుకుంటాయి? కాకి ఎప్పుడు కోడిగూళ్ళలో దూరదు, దూరితే బతకని కోసం దూరదు. కాకి ఇక్కడ దొరికేది ఏం లేదు. గుడ్లగోప అసలే దూరదు, పగలదానికి కళ్ళే కనపడవు, ఏం దూరుతుంది, ఎక్కడుందో అసలు. విచిత్రం అండి. కుక్కుట గృహమందు కాకఘోకములుండెన్ అనగానే వాళ్ళకి తోచిన ఆలోచన ఒకటే, కుక్కుటం అంటే కోడని అర్థం నిజమే, దాన్ని క్రియాపదం చేయకూడదా? ఆ ఆలోచన భిన్నంగా ఆలోచించడం. వీళ్ళ విద్యార్థులకు దీన్ని నేర్పాలి మనం. భిన్నంగా ఆలోచించు, భిన్నంగా ఆలోచించు, భిన్నంగా ఆలోచించు. చిన్న గీత గీస్తే పక్కన పెద్ద గీత గీశాడే తిమ్మరుసు. ఆయన దేశానికి మంత్రి ఎలా అయ్యాడు? పక్కన పెద్ద గీత గీశాడు కాబట్టి కాదు, ఈ తాను పెరగడానికి ఎవరినీ చెరిపేయవలసిన అవసరం లేదని గమనించాడు ఆయన. మనం సాధారణంగా ఈ తిమ్మరుసు కథ చెప్పి తెలివితేటలండి ఆ గీతను చెరపకుండా పెద్ద చేశాడంటే పెద్ద గీత గీశారండి. చెరపకుండా పెద్ద చేయడం తెలివితేటలు కాదు. తెలివితేటలతో పాటు పిల్లలకి ధర్మ సంస్కారం నేర్పాలి. నువ్వు ఎదగడం కోసం ఇంకోటి చెరిపేయక అనవసరంగా. నీ గీత నువ్వు గీసుకోవచ్చు కదా, కింద వాడిని ఎందుకు చెరుపుతావు? పై గీతం చెరపాల్సిన పని ఏమిటి? అది తిమ్మరుసు మనకి నేర్పిన పాఠం, పిల్లలకి చెప్పాల్సిన విషయం అది. నువ్వు ఎదగాలంటే ఇంకోటి పాడు చేయక్కర్లేదా, నీ ఎంతటి నువ్వు బాగా చదువుకుంటే ఎదుగుతావు. అలాగా అవధాన విద్యలో గొప్ప లక్షణం ఏమిటంటే ఇదొక మార్గం ఏమీ ముట్టుకోవలసిన అవసరం లేకుండానే భిన్నమైన ఆలోచన చేయడం. ఆ భిన్నమైన ఆలోచన కుక్కుట అనేది వాళ్ళకి వెంటనే క్రియాపదం ఒకటి ఉంది కదా, కుక్కడం అనే అర్థంలో వాడేస్తే పోలా అని ఒక్క క్షణం అండి మెరుపండి. అదే సరస్వతి కటాక్షం అంటే. స్ఫురణానామ ఉమాన్ రూప నీలద సన్నిభ సా అర్జునస్య రథకోబరే స్థిత అంటాడు వ్యాసుడు భారతంలో. కర్ణుడు బాణాలు వేస్తుంటే అస్త్రాలకి మంత్రాలు తోచకపోతే, ఏం తోచట్లేదు, మంత్రాలు స్ఫురించట్లేదు శల్య అని ఏడిస్తే, నీకెందుకు స్ఫురిస్తుందయ్యా? స్ఫురణ అంటే పుమాన్ రూప, పురుష రూపం ధరించి ఉంటాడు. నీలద సన్నిభ, నీలమేఘశ్యాముడే ఉంటాడు. అటువంటి నీలమేఘశ్యాముడు అర్జునుడు రథం మీద ఉంటే నీకు మంత్రాలు ఎందుకు స్ఫురిస్తాయి? ఏ పనిలేక అన్నాడు ఆయన. స్ఫురణ భగవంతుడండి సాక్షాత్తు. అవధాన కళలో మేము ముగ్గురము కాదండి, ఈ కళలో ఉన్న వాళ్ళందరూ అనుభవించినటువంటి అనుభవైక వైద్యమైనటువంటి కరుణయే స్ఫురణ. నిజానికి అది స్ఫురించింది. కుక్కుట అన్నారు వాళ్ళ వెంట. ఓహో, ఇలా చేయొచ్చు కదా. ఒక్కడగుబోయ పక్షులను అక్కజముగా ఎన్నో జాతులనదగువాని కక్కురితి తెచ్చి, ఒక్కడగుబోయ పక్షులను అక్కజముగా ఎన్నో జాతులనదగువాని కక్కురితి తెచ్చి, ఒక్కటకు కుట గృహమందు కాకఘోకములుండెన్. కుక్కుడు గృహంలో కుక్కుడు తీసేకైనా గృహమందు ఉంటే ఆయన ఇల్లు అయింది. ఆయన ఇంట్లో కోడిగూళ్ళో కాదు, కోడిగూళ్ళో అయితే కాకులు గుడ్లగొప్పలు వీడు పెట్టినా ఉండవు. కానీ ఇంట్లో నిజానికి పక్షులను పెట్టేవాడు అన్ని పక్షులు తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే దానికి బ్యాంక్ లాకర్లో పెడతాడా? పెడితే అందులో ఏం పెట్టాడో అని మూసేయరా వెంటనే పెట్టుకెళ్ళి. పక్షులను పెట్టామంటే ఊరుకుంటాడా? అందుకని ఆ పక్షులన్నిటి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక కిరాణం కొట్టు వ్యాపారం చేసి ఆయన నూనె డబ్బాలు ఎక్కడుంటే మీరు గమనించండి, భార్యాభర్త పడుకునే మంచం కిందే ఉంటాయి, అనుమానం వెళ్ళా. ఎందుకని వ్యాపారం అది. నూనె తీసుకొని బయట పెట్టేస్తావా? శోభన మంచమైనా సరే కింద నూనె డబ్బా ఉండాల్సిందే లెక్క అది. దీనికోసం మళ్ళీ వేరే గది వేరే పెడితే వ్యాపారంలో కలిసి రాదు. అలాగే పోయేవాడు, వేటాడేవాడు, పక్షులన్నీ తెచ్చినవాడు పక్షులన్నీ ఇంట్లో పెట్టకపోతే ఎవరింటో పెడతాడు, తెల్లసరికి ఉంటాయా? అందుకని ఎంత తెలివిగా ఆలోచించారంటే, ఒక్కడుగు పోయ పక్షులను అక్కజముగ ఎన్నో జాతులను అదగవానని. కాకి గోకమను నువ్వు ఇస్తావేమిటయా? చాలా పక్షులు తెచ్చాడు వాడు. అవన్నీ పెట్టక ఒక్కచోట కక్కురుతి తెచ్చి, అంటే ఇల్లు చిన్నది. ఆ మాట కూడా ప్రాస కోసం వాడిన మాట కాదు, ఇల్లు చిన్నది. ఇల్లు చిన్నది అయినప్పుడు ఏం చేయాలి? అందులోనే కక్కుర్తిగా చదువుకో అన్న. అందుకే ఇల్లు ఇరుకాటం ఆలి మరకాటం అని ఎందుకంటారంటే, అసలే ఇల్లు ఇరుకుగా ఉన్నా పర్వాలేదు, ఇల్లు ఇరుకుగా ఉన్నా చదువుకోవచ్చు. ఇల్లు ఇరకడంతో పాటుగా ఈ వచ్చిన వాళ్ళు ఎవరో ఇష్టం లేదు, వాళ్ళైతే ఇష్టం అవుతారు, వేరే వాళ్ళైతే ఇష్టం కాకపోవచ్చు. రకరకాల ప్రవృత్తులు ఎవరు చెబుతామండి. అర్ధాంగి ఎవరికి అర్థమైంది కనుక, అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు. అర్థమైతే పూర్ణాంగి అనేవారు శుభ్రంగా. అందుకని అక్కడ ఆవిడకి ఇష్టం లేని వాళ్ళు వచ్చారనుకోండి, మూతి ముద్దాపురం వైపు తిప్పేస్తుంది ఆవిడ. వచ్చారులే అంటున్నాం. అందుకని అసలే ఇల్లు ఇరుగ్గా ఉంది అంటే ఆలి మళ్ళీ మరకటం మొహం పెట్టుకుంటే వచ్చినవాడు ఎలా ఉంటాడు? ఇంకా ఇల్లు సర్దుకోడు. ఇరుకుగా ఉన్న దంపతులు కనుక ఆహ్వానంగా హాయిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే వాళ్ళతో పాటే వీడు సర్దుకుంటాడు. అందుకని కక్కుర్తి అన్న మాట కూడా వాళ్ళు కక్కుర్తి పడి ప్రాస కోసం వాడలేదు. అది మహాకవుల యొక్క ప్రతిభ, మామూలు అవధానులు కాదు వాళ్ళు నిజంగానే.